ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో పంచుకుంటుంది. ఇన్ టచ్ మినిస్ట్రీస్కి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు డేవిడ్. ఈరోజు మీకు ఏం సహాయం చేయగలను? హాయ్, నాతో కలిసి మీరు ప్రార్థించగలరా? ఇన్ టచ్ మినిస్ట్రీస్కి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు శాంటిల్. ఏం సహాయం చేయాలి? హాయ్, చూడండి, నాకు ఇన్ టచ్ మినిస్ట్రీస్కి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు జేమ్స్. చెప్పండి, మీకేం సహాయం చేయగలను? ఇన్ టచ్ మినిస్ట్రీస్కి మీరు ఫోన్ చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇన్ టచ్ మినిస్ట్రీస్కి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు యాంటోనీ. నా 19వ ఏట నుండి ఇన్ టచ్ నా జీవితంలోనూ ఒక భాగంగా ఉంది. మా తండ్రి గారు డేవిడ్ జీవితం మీద డాక్టర్ స్టాన్లీ గారి ఒక క్యాసెట్ని నాకిచ్చారు. ప్రతి ఆదివారం మేము స్టాన్లీ గారిని చూసేవాళ్ళం. నేను ఎదుగుతుండగా నాకు ఎన్నో ప్రశ్నలు, సందేహాలు. నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి దేవుడు డాక్టర్ స్టాన్లీని యూజ్ చేశాడు. నా జీవితపు మార్గాన్ని మార్చడానికి సౌత్ అమెరికాలోని చిలీలో దేవుడు డాక్టర్ స్టాన్లీని యూజ్ చేశాడు. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడికొచ్చి ఇన్ టచ్ మినిస్ట్రీస్లో పనిచేయడం మొదలుపెట్టాను. అలా కేవలం దేవుడు మాత్రమే జరిగేలా చేయగలడు. ఇన్ టచ్ మినిస్ట్రీస్కి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు రెబాకా. చెప్పండి, నేను మీకేం సాయం చేయగలను? రేడియో లేదా టీవీలో వచ్చే డాక్టర్ స్టాన్లీ సందేశాల ద్వారా మా పేరెంట్స్ మిమ్మల్ని చేరుకోగలుగుతారు. అంటే వాళ్ళు మాకు తిరిగి స్పందిస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా లేక ఈమెయిల్స్ ద్వారా లెటర్స్ కూడా రాస్తారు. మేము పర్సనల్ గా ప్రతి ఏడాది దాదాపుగా 1,20,000 మంది పార్ట్నర్ల స్పందనకు రెస్పాండ్ అవుతుంటాము. 24 గంటలు వారంలోని 7 రోజులు మేము అందుబాటులో ఉంటాం. మరియు మా పార్ట్నర్స్ ఏ టైంలో అయినా ఫోన్ చేయగలరు. మేము ఇక్కడ వారి కొరకు ప్రార్థించడానికి ఉన్నాం. తెలుసా, మిలియన్ల మందిని రీచ్ అవుతాం. అయితే ఒక్కొక్కరికి పరిచర్య చేస్తాం. డాక్టర్ స్టాన్లీకి ప్రతినిధులుగా గుర్తించబడాలనుకుంటాం. కనుక పార్ట్నర్స్ డాక్టర్ స్టాన్లీని నమ్ముతారు కనుక మాకు ఫోన్ చేస్తారు. అందువల్ల వాళ్ళు మమ్మల్ని నమ్మొచ్చని ఫీల్ అవుతారు. నేను ఎప్పుడు అనుకుంటాను, బయట ఎవరో ఒకరు ఏం చెయ్యాలా అని చూస్తూ ఉంటారని. జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ తర్వాత ఏదో ఒకలా వాళ్ళు సందేశాన్ని ఆన్ చేస్తారు లేదా రేడియోని ఆన్ చేస్తారు. ఒకవేళ నిరాశ నిండిన క్షణంలో డాక్టర్ స్టాన్లీ సందేశాన్ని విని మాకు ఫోన్ చేస్తారు. పార్ట్నర్స్ చెప్పేది మేము వింటాం. వాళ్ళు ఏమి అనుభవిస్తున్నారో, వాళ్ళ మనసులో ఏముందో అదంతా వాళ్ళు మాకు చెప్తుంటే విని వారితో మాట్లాడతాం. నాకు గుర్తుంది, నేను ఇక్కడకు కొత్తగా వచ్చినప్పుడు నేను అటెండ్ చేసిన ఒక కష్టమైన ఫోన్ కాల్. ఒక ఆవిడ చేసి ఇలా అన్నారు, నేను నా భర్త చాలా కాలంగా వింటున్నాం. ఆయన క్యాన్సర్తో పోరాడుతున్నారు. చివరి క్షణాల్లో ఉన్నారు. మేము హాస్పిటల్లో ఉన్నాం. అందుకే ఆయన చివరిగా ఇన్ టచ్ నుంచి ఆయనతో ఎవరైనా ప్రార్థించడం వినాలని అనుకున్నాను. ఆ క్షణంలో మనం ఎంతో నిస్సహాయంగా అయిపోతాం. సరే, ఆమె ఫోన్ని ఆయన చెవి దగ్గర పెట్టారు. నేను చైర్ని గట్టిగా పట్టుకొని ఊపిరి పీల్చుకొని పరిశుద్ధాత్మ ప్రార్థిస్తున్నాను అన్నాను. మీకు న్యూస్లో దేవుడు కనిపించకపోవచ్చు, మీకు మీడియాలో దేవుడు కనిపించకపోవచ్చు, అంటే సెక్యులర్ మీడియాలో, కానీ దేవుడు పనిలోనే ఉన్నాడు. మేము అది చూస్తాం. మాకు మరిన్ని కాల్స్ వస్తున్నాయి. ఎక్కువ మంది సంప్రదిస్తున్నారు. మరింత మంది ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. ఇన్ టచ్ మినిస్ట్రీస్ బహుశా దానిని నింపుతుందనుకుంటున్నాను. అక్కడున్న ఆ గ్యాప్ని, ఆ నిజాయితీ కల నమ్మకమైన మాట, సందేశము, అదే ప్రజల జీవితాన్ని మార్చగలదు. ఇన్ టచ్ మినిస్ట్రీస్కి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు మార్టిన్. చెప్పండి, మీకేం సహాయం చేయగలను? ఈరోజు ఇన్ టచ్లో మీ జీవితములో దేవుని చిత్తము. మీ జీవితంలో దేవుని చిత్తం ఎక్కడ ఫిట్ అవుతుంది? అంటే మీరు ఆయన డైరెక్షన్ కొరకు, ఆయన గైడెన్స్, ఆయన ఏర్పాటు కొరకు అడుగుతారా? లేదా ఉదయాన్నే లేచి ఆ రోజు ఎలా జీవించాలన్నది మీరే నిర్ణయించుకుంటారా? లేదా ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించరా? ప్రతిరోజు ఒకే మార్గంలో నడుచుకుంటూ వెళ్లే వ్యక్తుల్లాంటి వారిలో మీరు కూడా ఒకరా? మీరు కోరుకున్నది మీకున్నంత వరకు, మీకేది అవసరమని అనుకుంటారో అంతవరకు దేవుని గురించి నిజంగా ఎక్కువ ఆలోచించరు. దాని గురించి ఆలోచించినప్పుడు వారి జీవితంలో దేవుడు లేకుండా ప్రజలు ఎలా వ్యవహరిస్తారన్న దాని గురించి ఆలోచిస్తాను. నేను మొదటిసారి ఫస్ట్ బ్యాప్టిస్ట్ దగ్గరకు వచ్చినప్పటికీ గుర్తుకొస్తుంది. నేనొక అసోసియేట్ పాస్టర్గా వచ్చాను. చూడండి, అక్కడ 60 మంది డీకాన్స్ మరియు అన్నిటినీ నడిపించే 7 మంది మనుషులు ఉన్నారు. కనుక నాకు అధికారం లేనందున నేను ఎవరికీ డేంజర్గా అనిపించలేదు. కనుక వాళ్ళు వాళ్ళ మీటింగ్స్లో నన్ను కూర్చొనిచ్చేవారు. అప్పుడు నేను ఆ మీటింగ్స్లో కూర్చొని ఉన్నాను. ఎప్పటికీ మర్చిపోలేను.
అప్పుడు వాళ్ళు ఒక చిన్న వివాదంలో పడి చర్చించుకోసాగారు. వాళ్ళు నిశ్చయించుకోలేకపోయారు ఏదో ఒక విషయం గురించి. అలా అక్కడ ఆ చర్చ బహుశా 45 నిమిషాలు లేదా ఎక్కువసేపు జరిగింది. నేను అనుకున్నాను, మనం ఏ నిర్ణయానికి రావడం లేదు కనుక నేను ఇలా అన్నప్పుడు, దీని గురించి దేవుని చిత్తం ఏంటని అడగవచ్చును కదా. ఆ రియాక్షన్ని ఎన్నటికీ మర్చిపోలేను. నాకు కుడిపక్కన కూర్చొని ఉన్నాయన ఒక అటార్నీ. ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. దీనిలోనికి దేవుణ్ణి తీసుకురాకండి, ఇది బిజినెస్. ఆయన అలా అన్నప్పుడు నేనిలా స్పందించాను, దేవుని బిజినెస్లోంచి దేవుణ్ణి ఎలా తీసివేయగలరు? ఎందుకంటే మనం ఒక ప్రత్యేక విధానంలో జీవిస్తున్నామంటే అది దేవుని చిత్తమే ఖచ్చితంగా. మనం చేసే ప్రతీదీ, చెప్పే ప్రతీది కూడా దేవుని చిత్తముతోనే ప్రభావితమవుతుంది. దేవుని చిత్తమే మన గైడ్. ప్రతి ఒక్క రోజు మనమందరం జీవించే సిద్ధాంతమే దేవుని యొక్క చిత్తము. మీరు ఎవరన్నది అందులో ఏ మార్పుని తీసుకొని రాదు. అయితే మీ జీవితంలో ఎన్నడూ దేవుణ్ణి మార్గదర్శనం కొరకు అడగకుంటే, మీ చరిత్ర ద్వారా, మీ వైఖరి ద్వారా ఏం చెప్తున్నారంటే, ఆయన లేకుండా నేను చెయ్యగలను, ఆయన డైరెక్షన్ నాకు అవసరం లేదు, ఆయన సహాయం అక్కర్లేదు, ఆయన లేకుండా నేనే చేసుకోగలను. దేవునితో సంప్రదించకుండా మీరు ప్రతిరోజు జీవిస్తుంటే, ఆయన్ని అడగకుండా దేవా నీ చిత్తం ఏంటి అని, నిన్ను ఏది సంతోషపరుస్తుంది, ఏది ఘనపరుస్తుంది అని. నేను గాని ప్రతి ఒక్కరోజు అలా అడగకుండా జీవిస్తుంటే నాకు ఆయన అవసరం లేదని నేను అంటున్నాను. మీరనొచ్చును, నేననను. ఎన్నడూ దేవుడు అవసరం లేదని నేననను. చూడండి, మరి మీ కాండక్ట్ సంగతేంటి? మీ అలవాట్ల సంగతేంటి? ఆయన అవసరం లేదన్నట్లు ప్రవర్తిస్తారా, లేక ఆయన అవసరం ఉందన్నట్లు ప్రవర్తిస్తారా? మీ జీవితం కొరకు దేవుని వద్ద ఒక రోజు చిత్తం ఉందని నమ్మితే అది ఆయన వద్ద ఉంది. దేవుని గురించి మరియు ఆయనతో మన సంబంధం గురించి బైబిల్ చెప్పేది గాని నమ్మితే, మీరసలు ఎలా ప్రతి ఒక్కరోజు ఇలా అడగకుండా ఉంటే, దేవా దీని గురించి నన్నేం చేయమంటావు అని, ఈ కొనుగోలు విషయం గురించి ఏం చేయమంటావు అని, ఈ సంబంధం గురించి, నా వైఖరి గురించి, నా ఖర్చును గురించి, డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలన్నది, ప్రజలను ఎలా హ్యాండిల్ చేయాలి. వేరుగా చెప్పాలంటే మీరు కానీ ప్రతి ఒక్కరోజు దేవుని యొక్క నిర్దేశనాన్ని అడగకుండా జీవిస్తుంటే మీరేం చెప్తున్నారంటే, నేను ఇది హ్యాండిల్ చేయగలను. ఎంత బుద్ధిహీనత! ఏ సొసైటీలో అయినా లేక మీరు జీవిస్తున్న సమాజంలో అయినా దేవుడు లేకుండా జీవితాన్ని హ్యాండిల్ చేయగలమని అనుకోవడం ఎంత బుద్ధిహీనత! వచనంలో ఆసక్తికరమైన విషయాలలో ఒకటి నేను చదవాలనుకుంటున్నాను. ఇక్కడ యేసు సిలువ వైపుగా వెళుతూ మార్గంలో ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయంలో మీరు మీ బైబిల్ని తెరిచి ఒక్క నిమిషం చూడండి. ఆయన పరిచర్య ముగియబోతోంది శారీరకంగా. చూడండి, ఆయనకు తండ్రి చిత్తము తెలుసు. దాని గురించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలా కాలంగా ఆయనకు ఆ విషయం తెలుసు. ఒక కార్పెంటర్గా 30 ఏళ్ళు లేదా ఏదో ఒక చోట ఆ విషయాలు. ఇప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఎవాంజలిస్టుగా ఉన్నాడు. లూకా 22వ అధ్యాయంలోని 39వ వచనం ఇలా చెప్తోంది. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున బలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన అక్కడికే వెళ్ళేవాడు. ఆయన ప్రార్థించే చోటు అదే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? శిలువ అతి సమీపంలో ఉంది గనక అది తర్వాత రోజు రాబోతున్నది. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుంచి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని ప్రార్థించసాగెను. దేవుని యొక్క కుమారుడు ఏం ప్రార్థిస్తున్నాడో వినండి. తండ్రి, ఈ గిన్నె నా వద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము. అంటే మనం విమోచనను మానవజాతి అంతటినీ కొనుక్కున్నటకు మరొక మార్గం ఉంది, సిలువ నుంచి తప్పించుకొనడానికి. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. దేవుని కుమారుడైన యేసు తండ్రిని అడుగుతున్నాడు, సిలువ విధానం కాకుండా వేరే మార్గం ఏదైనా ఉందా? నిజమే, వేరేదీ లేదు. ఇప్పుడు దేవుని చిత్తం అంటే అర్థం ఏంటి? ఎవరైనా మీతో ఇలాగానంటే మీరు దేవుని చిత్తంలో జీవిస్తున్నారా? దానికి మీరు ఎలా జవాబిస్తారు? అదేమిటో తెలియనంతవరకు మీరు జవాబు ఇవ్వలేరు. కనుక దీనిని వినండి. దేవుడు అంగీకరించి దానిని చెయ్యాలని తీర్మానించినదే దేవుని చిత్తము. ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నదానికి దేవుని యొక్క ఎంపికలతో సంబంధం ఉన్నది. దాని గురించి ఆలోచించండి. దేవుడు అంగీకరించినది, చెయ్యాలని తీర్మానించుకున్నది, అది దేవుని ఎంపికలకు సంబంధించినది. ఏం చేయాలో ఏం చెయ్యకూడదో.
చివరగా ఎప్పుడు మీరిలా అన్నారు, దేవా దేనిని గురించి నన్నేం చేయమంటావు? దేవా ఆమెతో లేదా అతనితో నా సంబంధం గురించి ఏంటి? దేవా నా జాబ్ సంగతి ఏంటి? దేవా నా పిల్లలు ఏ కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నావు? దేవా ఈ పురుషుడితో లేదా స్త్రీతో నా సంబంధం ఏంటి? దేవా నేను ఎక్కడ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? దేవా జాబ్స్ మార్చే విషయం సంగతేంటి? సమస్తము తెలిసిన మీ ఉన్నతమైన ఆసక్తి తన హృదయంలో ఉంచుకున్న పవిత్రుడైన దేవునితో చివరగా ఎప్పుడు మీరు మనసు విప్పి మాట్లాడారు? మీ మనసు విప్పి మనస్ఫూర్తిగా ఆయనతో చివరగా ఎప్పుడు ఇలా అన్నారు, దేవా నీ చిత్తాన్ని నాకు చూపించు, నేనేం చేయాలనుకుంటున్నావు? దేవుని చిత్తము వారికి అవసరం లేదనుకునే వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు తమ జీవితాలను వాళ్ళు కోరుకున్న ప్రకారంగా జీవిస్తున్నారు. అయితే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు. అయినా దేవుని వైపుకు తిరగరు. ఎందుకంటే వాళ్లకే అంతా తెలుసుకోగలిగే తెలివి ఉందనుకుంటారు. మనకెందుకని ఇంతగా మద్యపానము, డ్రగ్స్, సెక్స్ ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి? ప్రజలు వారి లోపల ఉన్న ఆ అంతరంగపు భావనను తృప్తిపరచుకోవడానికి దేన్నో వెతుకుతున్నారు. వాళ్లను సంతోషపరచగలిగే దేనికోసమో చూస్తున్నారు. కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన పూర్ణత కొరకు వాళ్ళు వేరే ఎవరికోసమో దేనికోసమో వెతుకుతున్నారు. ఆయన లేకుండా నిత్యానికై శాంతంగా సంతోషంగా జీవించడానికి దేవుడు మనలను సన్నిధులుగా చేసి చెయ్యలేదు. ఆయన మిమ్మల్ని ఆ విధంగా చేయలేదు. సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడడానికి చేయబడ్డాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా వేరే ఏదైనా మార్గం ఉందా తండ్రి మీద ఆయన ఆధారాన్ని చేయడానికి? మన యొక్క సొంత పర్సనల్ లైఫ్లోనే మీరు తీసుకోవలసిన నిర్ణయాలను గురించి ఎంతగా ఆయన్ని అడుగుతారు? ఎప్పుడు నిర్ణయాలు అనేవి ఉంటేనే ఉంటాయి. ఒకటి ఆయన్ని అడుగుతాం లేదా ఆయన్ని అడగం. ఒక్క నిమిషం 2 పేతురు 3ని చూద్దామా? 2 పేతురు 3వ అధ్యాయం వాక్యంలో ఇది ఎంతో ఆసక్తికరమైన వచనము. 2 పేతురు 3:17 ఏం చెప్తుందో వినండి. 2 పేతురు 3:15 ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని యుండుడి. అంటే అర్థం, మనలో ఎవరైనా సరే తడబడి పడిపోగలము. మనము దేవుణ్ణి చూడాలని ఆయన అనుకుంటాడు. ఆయన మీద ఆధారపడాలని, నమ్మాలని. ఎందుకంటే ప్రతిరోజు మనం లేచినప్పుడు ఆ రోజు కొరకు మన జీవితంలో దేవుడు మార్గదర్శనం చేయాలని అడగడానికి. మీరెవరిని కలవబోతున్నారో మీకు తెలీదు. మీరు మీ ఆఫీసుకి వెడతారో లేదో మీకు తెలీదు. మీరింటికొచ్చినప్పుడు మీ భార్య లేక భర్త ఇంటి వద్ద ఉంటారా తెలీదు. లేదా కాలేజీలో మీ పిల్లలు ఎలాంటి గందరగోళంలో ఉన్నారు. వేరుగా చెప్పాలంటే మీరు మీ జీవితాన్ని దేవునితో సంబంధంలో జీవిస్తున్నారా? ఆయన చిత్తాన్ని వెతుకుతున్నారా? ఆయన సంకల్పాన్ని, మీ జీవితం కొరకు ఆయన పథకాన్ని, నిజంగా ఆయన అవసరం ఉందని ఫీల్ అయినప్పుడు ఆయనకు మొరపెడుతున్నారా? ఏదైనా మీరు హ్యాండిల్ చేయలేని స్థితిలో దాటిపోయినప్పుడు మనలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుని వద్ద ఉన్నతమైన చిత్తం ఉంది. మన కొరకు బెస్ట్ ప్లాన్ ఉంది ఆయన వద్ద. దాన్ని రహస్యంగా ఉంచడు ఆయన. దేవుడు మీరేం చేయాలనుకుంటాడో తెలుసుకోవడానికి మీరు ఇదే అదో చేయనవసరం లేదు. మీరు ఆయన అడిగి ఆయన చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయినా చాలామంది ఎన్నడూ కన్సిడర్ చేయడానికి ఆగరు. నేనది కొనాలా, ఆమెను లేక అతన్ని పెళ్లి చేసుకోవాలా? దేవుడు లేకుండా సొంతంగా నిర్ణయాలు చేసుకుంటారు. దేవుని కుమారుడైన యేసు ఆయన జీవితంలోని ఆ గంభీరమైన క్షణాల్లో ఇలా అనడానికి ఒక్క క్షణం ఎక్కువే తీసుకున్నాడు. నిశ్చయంగా తెలుసుకోవాలి, వేరే ఏదైనా మార్గం ఉందా అని. అవును, నిజమే, తండ్రి ఇలా అన్నాడు, ఉన్నది సిలువ మార్గమే అని. కనుక మీరు దేవుని చిత్తముతో జీవిస్తున్నామని చెప్తారా? లేదా మీరే మీ జీవితాన్ని సొంతంగా హ్యాండిల్ చేసుకోగలమని నిర్ణయించుకున్నారా? ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఆయన సర్వజ్ఞుడు గనుక దేవుని వద్ద మీ కొరకు ఒక పథకము, చిత్తము ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నతమైన పథకము, చిత్తము, మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే చిత్తము, ఉన్నతమైన పథకము ఆయన వద్ద ఉన్నాయి. మీ తలాంతులు, మీ స్కిల్స్, మీ గురించిన ప్రతిదీ మీ జీవితంలో ఆయన కోరుకున్న దానిలో ఫిట్ అవుతుంది. మీరు అనొచ్చును, చూడండి, అయితే నాలో ఇతరులో ఉన్నంత నైపుణ్యత లేదు అని. నేను అది అర్థం చేసుకోగలను. ఉదాహరణకు, ఎవరైనా నన్ను వారి బాల్ టీంలో చేర్చుకుంటే బహుశా వాళ్ళు ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. నేను ఫిట్ కాని విషయాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో విషయాలకు నేను ఖచ్చితంగా సిద్ధపరచబడలేదు. అయితే తెలుసా, మీరేదో ఒక దానికి సిద్ధపరచబడ్డారు అంటే దేవుడు మిమ్ములను వదిలివేయలేదు. కొన్నిసార్లు మీరు బహుశా ఫీల్ అవ్వచ్చును, అసలు నా జీవితం ఎందుకొరకు అని. దానికి విలువ ఉంది. ఎందుకంటే ఇది గుర్తుంచుకోండి, యేసు మరణించినప్పుడు ఆయన మనసులో మీరున్నారు. మనలోని ప్రతి ఒక్కరూ ఆయన మనసులో ఉన్నారు. లోకమే మనసులో ఉంది.
మీరు అనొచ్చును, చూడండి అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆయన్ని ప్రార్థించి ఆయనతో మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నాం? రోజు మాట్లాడాలని, ఆయన్ని వినాలి, మార్గదర్శనాన్ని అడగాలి. ఎందుకంటే పరలోకంలో దేవుడు వింటున్నాడు గనక మన నుంచి ఆయన వినాలని అనుకుంటున్నాడు. దేవునితో మీ సంబంధం నుంచి మీరు తుడిచివేయగలిగే ఒక్క విషయం కూడా మీ జీవితంలో ఉండదు. ప్రతి విషయం గురించి ఆయన అవసరత ఉంది. మీ వివాహంలో, మీ పిల్లల విషయంలో, మీ జాబు విషయంలో, మీ జీవితంలో జరిగే ప్రతి మెకానికల్ విషయంలోనూ మనందరికీ కావాలైన ఆయన వాక్యాన్ని చదవకుండా ప్రతిరోజుని గడిపేస్తుంటే మీ జీవితంలో ఆయన డైరెక్షన్ని, గైడెన్స్ని ప్రతిరోజు అడగకుండా ఉండడం అంటే ఇలా అనడమే అవుతుంది. నాకు ఆయన అవసరం లేదు. ఉంది, ఆయన నాకు కావాలి. మీరు మోకాళ్ళుని ఆయనతో చివరగా ఎప్పుడు మాట్లాడారు? జ్ఞానాన్ని, డైరెక్షన్ని ఇవ్వమని ఎప్పుడు ఆయన్ని వేడుకున్నారు? మీరొక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా అన్నారు, చూడు దేవా, నేనేం చేయాలో చూపించినంత వరకు నేను ఈ నిర్ణయం తీసుకోను. లేదా మీరు ఆయన లేకుండానే ముందుకు సాగి చేసేవారా? పవిత్రుడైన దేవుడు మీకు శ్రేష్టమైనది ఇవ్వాలంటాడు. వచనంలో ఎక్కడ కూడా దేవుడు మీకు శ్రేష్టమైనది ఇవ్వకూడదని అనుకుంటాడని లేదు. అయితే ఆయన్ని అడుగుతున్నారా? మీరు ఆయన డైరెక్షన్ వెతుకుతున్నారా? అంటే ఆయన చిత్తమును లేదా వేరే ఇంకేదైనా అడుగుతున్నారా? ఇప్పుడు ఇతరులతో మనల్ని పోల్చి దేవుడు మనకు తీర్పు తీర్చడు. మీ కొరకు ఆయన వద్ద ఒక ప్లాన్ ఉంది. అయితే మనం ఎవరైనా సరే జీవితంలో ఏ చోట ఉన్నా దేవుని చిత్తాన్ని వెతుకుతుంటే, దేవుని మనస్సుని, దేవుని సంకల్పాన్ని, దేవుని పథకాన్ని మీ జీవితంలోని తర్వాతి అడుగులో దేవుడు మీకేం కావాలంటాడో. మీకు పిల్లలుంటారు, గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. చివరిగా మీరెప్పుడు ఆ విషయాన్ని ఆలోచించారు? చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ బిడ్డ జీవితపు ఆరంభంలోనే వారికి మీరీ సత్యాన్ని పరిచయం చేయాలి. ఏవనంటే వారి జీవితం కొరకు దేవుని వద్ద ఒక చిత్తము, పథకము ఉన్నాయని. నాకు గుర్తుంది, మా 2 పిల్లలు పుట్టిన తర్వాత ప్రతిరోజు పడుకునే ముందు నేను ఈ ప్రార్థన చేయడం. అదేంటంటే యాండీ మరియు బెక్కీకి వారి జీవితం కొరకు ఆయన చిత్తాన్ని చూపడం. నేను ఆ విషయాన్ని వారితో మళ్ళీ చెప్పేవాడిని. మీ కొరకు దేవుని చిత్తాన్ని చూపమని అడగాలి అని. మీ జీవితం కొరకు ఆయన చిత్తాన్ని చూపమని అడగాలని. దానిని నమ్ముతూనే వాళ్ళు పెరిగారు. మీరు కేవలం చూడండి, కాలేజెస్లో ఏం జరుగుతుందో చూడండి. అవును, ఏం జరుగుతుందో చూడండి. పిల్లలు త్రాగడం, అలాంటి గందరగోళం అంతా. వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారో తెలుసా? వారిని తృప్తిపరచడానికి దేన్నో వెతుకుతున్నారు. అమ్మమ్మలు, తాతయ్యలు, అమ్మలు, నాన్నలు, మీ పిల్లలకు యేసుక్రీస్తుని పరిచయం చేసే బాధ్యత మీకు ఉంది. అది ఒక్కటే కాదు, వారి జీవితంలోని భాగంగా ఉండాలి. వారి జీవితంలో జోక్యం చేసుకుంటూ మీ అభిప్రాయాలను వారికి చెబుతూ, యేసుక్రీస్తు లేకుండా దేవుడు పిలుపునిచ్చి చెయ్యమన్న దానిలో విజయాన్ని పొందలేరని వాళ్లకు గుర్తు చేస్తూ ఉండాలి. వాళ్ళు బాగా డబ్బు సంపాదించగలరు, వాళ్ళు ఎన్నో పనులను చేయొచ్చును. లోకం వాళ్ళు ఫెంటాస్టిక్గా ఉన్నారని అనుకోవచ్చు. వాళ్లకున్న డబ్బంతటి మీద కూడా నమ్మకం లేని ప్రజలను గురించి ఆలోచిస్తాను. అయితే దీని మీద నమ్మకాన్ని ఉంచుకోగలరు. అసంతోషంగా ఉంటారని. దేవుడు లేకుండా కావలసినంత డబ్బుని సంపాదించలేరు. అయితే మీరు వినండి, మీరు పాపంలో జీవిస్తున్నప్పుడు పాపపు సమస్యతో డీల్ చేయనంత వరకు మీరు ఏమీ చేయలేరు. అందుకనే మనం వేరే ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు ప్రేమిస్తున్నాడు. మీ కొరకు ఆయన వద్ద ఒక చిత్తము, ప్లాను ఉన్నాయి. మీరు అనొచ్చును, చూడండి, నాకు 50 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడే రక్షణ పొందానని. దేవుని చిత్తం ఏంటి? మీరు ఉన్న చోటు నుంచి ఆయన తీసివేసి, వినండి, మీ గతాన్ని ఎలా జయించాలో ఆయనకు తెలుసు. ఆయన తప్పులన్నింటినీ తుడిచివేస్తాడు. లేదు, అయితే మీరు ఆ తప్పుల్ని జయించగలిగేలా ఆయన చేసి జీవితం పట్ల వేరైన దృష్టికోణాన్ని పొందేలా చేస్తాడు. యేసుక్రీస్తుతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సంబంధాన్ని పొందగలిగేలా చేస్తాడు. అందరూ తప్పులు చేస్తారు, అందరూ పాపం చేస్తారు, అందరూ ఏదో ఒక విషయంలో తప్పు చేస్తారు. దేవుడు ఉన్నతమైంది మనం పొందాలంటాడు. వినండి, మన జీవితం చివరి రోజు వరకు మనం ఆలోచించేలా చేయడానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో చూస్తే ఆసక్తికరంగా ఉండదు? అది తెలివిగా ఆలోచించడానికి, సాబర్గా ఆలోచించడానికి. దేవా, నా జీవితం కొరకు నీ చిత్తం ఏంటి? జీవితం అనేది సీరియస్ బిజినెస్ లాంటిది. దేవుడు మీ జీవితపు కేంద్రంగా ఉండాలనుకుంటాడు. మీ జీవితపు హబ్లో ఉండాలని అనుకుంటాడు. మీకు గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మీకు సత్యాన్ని చూపడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే మీ జీవితాన్ని ఆయనకు సరెండర్ చెయ్యాలి. నేను చెప్తున్నాను, జీవితం సీరియస్గా ఉంటుందని. మీ పిల్లల జీవితంలో గంభీరమైనది. మీ గ్రాండ్ చిల్డ్రన్ గురించి సీరియస్గా ఉంటుంది. వారి భవిష్యత్తును గురించి, ఎవరిని పెళ్లి చేసుకుంటారో. జీవితం అనేది సీరియస్ బిజినెస్. ఆయన చిత్తమునకు లోబడి మనం మన జీవితాలను జీవించాలని యేసు కోరుకుంటాడు. ఎందుకంటే అదే శ్రేష్టమైనది గనుక. ఘోరంగా ఉండే పథకాన్ని మీ జీవితం కొరకు దేవుడు వేస్తాడని మీరు అనుకుంటారా? లేదు, అలా చెయ్యడాయన. దాని అర్థం మీ ప్లాన్, ఆయన ప్లాన్ ఈజీగా ఉంటుందనా? కాదు. చాలామంది జీవితంలో ఎంతో కష్టమైనవి అనుభవిస్తారు. దాని అర్థం దేవుడు పట్టించుకోడని కాదు. దాని అర్థం వాళ్ళు దేవుని చిత్తములో లేరని కాదు. దాని అర్థం ఏంటంటే దేవుడు వారు
ఆయన మీద ఆధారపడడానికి ప్రత్యేకమైన పరిస్థితులలో నమ్ముతాడు, బహుశా మనలో కొంతమందిని నమ్మే మార్గాలలో కాకుండా. కనుక దేవుని చిత్తము ఏమిటి అని నేను ఆలోచించినప్పుడు మనలోని ప్రతి ఒక్కరూ అడగాల్సిన ప్రశ్న అది. కనుక మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. ఆయనతో చివరిసారి మీరిలా ఎప్పుడన్నారు, దేవా, నా జీవితంలోని ఈ చోట నీ చిత్తము ఏమిటి? మీరనచును, నేను తప్పులు చేశాను కనుక నాకు నిరీక్షణ అనేది లేదు అని. ఉంది, మీకు నిరీక్షణ ఉంది. ఒప్పుకోవడంతో మొదలవుతుంది. పశ్చాత్తాపడి దేవునికి మీ జీవితాన్ని అప్పగించితే. వినండి, మీరు వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. దేవుడు బయటకు తీయలేని గందరగోళంలో మీరు పడలేరు. బాధాకరంగా ఉండొచ్చును, అయితే ఆయన బయటకు తీస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం ఎందుకు తప్పులు చేస్తామో ఆయనకు తెలుసు. నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ కొరకు దేవుడు డైరెక్షన్ని మరియు గైడెన్స్ని ఇస్తాడని మీరు నమ్మకుంటే జీవితాన్ని గందరగోళం చేసుకుంటారని. దేవుడు నడిపించినట్లు వేరెవరూ నడిపించలేరు. మీ గురించి ఆయనకు అంతా తెలుసు. ఆయనకు మీ జీవితంలోని లోపాలు తెలుసు. మీరు మిస్ అయిన విషయాలు ఆయనకు తెలుసు. మీ హృదయేచ్ఛలు ఆయనకు తెలుసు. కొంతమందికి ఉన్నవి మీకు లేవని ఆయనకు తెలుసు. అయితే మిమ్మల్ని ఎందుకు సృష్టించాడో, మీ జీవితంలో నింపుదలను ఎందుకు కోరతాడో ఆయనకు తెలుసు. మీ రక్షకుడిగా నమ్మితే మీరు ఆయన ప్రతిబింబాలవుతారు. మీకు శ్రేష్టమైనది ఆయన కోరుకుంటాడు. మీ జీవితాన్ని ఆయనకు లోబరిస్తే మీకు ఉన్నతమైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకు లోబడి ఈ ప్రశ్నను అడగండి, దేవా, ఈ పరిస్థితిలో నువ్వు నన్ను ఏం చేయమంటావు? ఆ ప్రశ్నకు జవాబిస్తాడాయన. దేవుడు చెవిటివానిలా మీ మాట వినకుండా ఉండడు. ఖచ్చితంగా మీ ప్రశ్నలకు జవాబిస్తాడు. దేవుడు చెవిటి వలన మీ మాట వినకుండా ఉండడు. మీరేం చేసినా గతంలో దానివలన ఏ తేడా ఉండదు. ఎక్కడకు వెళ్ళి ఉన్నా ఎందుకలా చేసి గందరగోళంగా చేసుకున్నారో ఆయన వింటాడు. మీరాయనకు మొరపెడితే ఖచ్చితంగా వింటాడు. ఆయన మీకేం చేస్తాడని ఆశ్చర్యపోతే దీన్ని జాగ్రత్తగా వినండి. ముందుగా సిలువను చూడండి. ఆయన అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీ కొరకు చేసినది అదే. ముందుగా మీరు జీవమును పొందాలని మరణించాడు. అది సమృద్ధిగా పొందాలని. మీ జీవితంలో మీరు చేసిన గందరగోళాలను క్షమించగలిగేలా ఆయన మరణించాడు. దాని నుంచి బయటకు తీయడం సాధ్యం అవ్వడానికి ఆయన మరణించాడు. మీకు ఒక నూతన ఆరంభాన్ని, నూతన నిరీక్షణను ఇవ్వడానికి ఆయన మరణించాడు. ఒక ఆదివారం నాడు 2వ వరుసలో కూర్చున్న ఒక స్త్రీని ఎన్నడూ మర్చిపోలేను. స్క్రీన్ మీద నేను నా ఫొటోస్లో ఒకదాన్ని చూపిస్తాను. అది ఒక సెయిల్ షిప్. అది ధ్వంసమైనది. ఒకతను దాన్ని బాగు చేస్తున్నాడు. సరే, నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అంతా చూసి తిరిగి వచ్చేశాను. అన్నాను, దాన్ని ఫోటో తీస్తే బాగుంటుందని, ఏదో ఒక కారణానికి. సరే, ఫోటో తీశాను. ఆమె 2వ వరుసలో కూర్చొనుంది. 2 వారాల తర్వాత ఆమె అంది, నేను మీకు విషయం చెప్పాలి. నేనిది మీకు చెప్పడం చాలా కష్టంగా ఉంది. నా జీవితాన్ని పెద్ద గందరగోళంగా చేసుకున్నాను. వదిలివేయడానికి సిద్ధపడ్డాను. తర్వాత చెప్పింది, మీరు ఆ బోట్ను గురించి చెప్పినప్పుడు ఆ పాత బోటు మళ్ళీ పయనిస్తుంది. దేవుడు నాతో చెప్పాడు ఏమనంటే, నువ్వు పయనిస్తావని. నువ్వు కూడా మళ్ళీ పయనిస్తావు. ఈరోజు నేను మీతో చెప్పగలను, మీరిప్పుడు విన్నది నిజమని. అంతే. అది ఎంతో ఆదరణను ఇవ్వచ్చును, లేదా అసౌకర్యంగా ఉండవచ్చును. అయితే యేసు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు విన్నదాన్ని ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే ఈరోజు మొదలుకొని దేవుడు మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది గనుక. మీకు ఇంకో కథ చెప్తాను. వేరే స్టేట్లో నేనొక కారుని కొన్నాను కనుక దానిని నా దగ్గరకు తీసుకొని రావాలి. అదేదో నేను ఇక్కడ కొనలేకపోవడం కాదు. అయితే నాకు కావాల్సింది అక్కడ చూసినందుకు కొన్నాను. సరే, దాన్ని వాళ్ళు నా దగ్గరకు ట్రక్కులో తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా కవర్ చేసి తెచ్చారు. ఇక్కడ వాళ్ళు ఆ కవర్ని తీసేశారు. నేను మీకు ఇది ఎలా చెప్పాలో తెలియదు. అతడు నా కార్ని గరాజులోనికి తెచ్చినప్పుడు అన్నాడు, డాక్టర్ స్టాన్లీ, నేను మీకో విషయం చెప్పాలని. నేను జైల్లో ఉన్నాను. నా జీవితాన్ని గందరగోళంగా చేసుకున్నాను. మేము టేప్స్ని వినేవాళ్ళం, కొన్నిసార్లు రేడియోలో వినేవాళ్ళం. అతను అన్నాడు, ఏమనంటే, ఈ కారుని మీ వద్దకు తేవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వింటుండగా దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. ఈ కారుని ఇక్కడికి తేవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అని చెప్పడానికి, సత్యాన్ని బోధించినందుకు, అది నన్ను ముట్టి నన్ను రక్షించినందుకు. దేవుణ్ణి చేయనిస్తే ఆయన రక్షిస్తాడు.
మీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన్ని మార్చనిస్తే అదే నా ప్రార్థన. తండ్రి, నువ్వంటే ప్రేమ, నిన్ను స్తుతిస్తున్నాము. నీ లక్ష్యం మాకు తీర్పు తీర్చడం కాదు, మమ్మల్ని ప్రేమించడం అయినందుకు ధన్యవాదములు. మా పాపాలకే క్షమించు. మాకు అద్భుతమైన రెండవ ఛాన్స్ ఇవ్వు. దానికి మాకు అర్హత కావాలని నువ్వనలేదు, లోబడండి అని అన్నావంతే. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ తప్పించుకోలేరని ప్రార్థిస్తున్నాను. సత్యాన్ని తప్పించుకోలేరని, వారి జీవితాన్ని నీకు అప్పగించేంత జ్ఞానం వారికి కలగాలని. ఇక్కడున్న వారిలో రక్షణ పొందని వారెవరైనా ఉంటే వాళ్ళు వారి పాపాలను నీతో ఒప్పుకోవాలని ప్రార్థిస్తున్నాను. తండ్రి, జీవితాన్ని నీకు అప్పగించాలని వారికి నూతన ఆరంభాన్నివ్వు. ఎవరైనా చూస్తున్నా వింటున్నా సరే, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడ ఉన్నావని వాళ్ళు గుర్తిస్తారు. మేము చెప్పినది నువ్వు వారి కోసం చేస్తావు. అదేదైనా సరే, గతంలో వాళ్ళు ఎక్కడున్నా, జీవితంలో ఎలాంటి గందరగోళాన్ని చేసున్నా, నువ్వు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th ఛాన్స్నిచ్చే దేవుడవు. నీ వైపుకు తిరిగిన ప్రతి వ్యక్తిని బ్లెస్ చేస్తావని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఆమెన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.